ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగాన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలకి గృహ అవసరాలకు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకూడదు, అదనపు భారం మోపకూడదు అనేటువంటి ఆలోచనతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ₹2.49 బహుశా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీని కూడా వేదికగా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడడం, పచ్చ మీడియా రోత పుట్టించేటువంటి విధంగా రాతలు రాయడం, చూపించడం, పచ్చ సైకోలు సోషల్ మీడియాలో రెచ్చిపోవడం లాంటివి అనేక రకాలైనటువంటివి మనం చూసాం. ఏదో జరగరాంది జరిగిపోయిందని, అవినీతి జరిగిందని, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అదనపు భారం పడిందని రకరకాలైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం పత్రికల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా హల్చల్ చేసేనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సెకీ ఒప్పందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడో అది సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈరోజు దాని మీద ఒక నిర్ణయం, ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. దానిలో స్పష్టంగా ఎలాంటి లోపాలు లేవు, అన్నీ కూడా నిబంధనల మేరకే జరిగాయి కాబట్టి దాన్ని రద్దు చేయడం కుదరదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి వార్తలు రాశారు. దాని ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు, దానికి సంబంధించి అంతర్రాష్ట్రీయ ప్రసారానికి సంబంధించినటువంటి ఛార్జీలు వర్తించవు. ఈ ఏడాది నుంచే సెకీ నుంచి 4000 మెగావాట్ల కొనుగోలుకి అనుమతిస్తూ డిస్కమ్లకు సంబంధించి ఏదైతే విద్యుత్ సేకరణ కోసం ఇచ్చినటువంటి ప్రణాళికని ఆమోదించి ఇన్నాళ్ళు దీని మీద ఒప్పందం మీద విషం చిమ్మినటువంటి టీడీపీ కరపత్రాలకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఓ చెంపపేట లాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అబద్ధాల పుట్ట బద్దలైంది. కొనుగోలు ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధానికి రెక్కలు తొడిగి పుంకాలుగా అబద్ధాలు వండి వార్చినటువంటి పత్రికలన్నిటికీ కూడా చెంప చెళ్ళు మనిపించేటువంటి విధంగా ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి నిజాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం తారీఫుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందనేటువంటి విధంగా నిప్పు లాంటి నిజాలతో ఆడుకోవాలని చూస్తే చేతులు కాలుతాయనేటువంటి దానికి ఈరోజు సెకీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పట్టినటువంటి పచ్చ మీడియాకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ చంద్రబాబు గారితో సహా ఇది నిజంగా ఒక ఆందోళనను కలిగించేటువంటి విషయం. ఎందుకంటే మీరు ప్రసారం చేసినటువంటి అసత్యాలన్నీ కూడా ఈరోజు ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సక్రమంగా ఉంది అని చెప్పడంతోనే ఈరోజు మీరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట అబద్ధాలు అసత్యాలు తప్ప మరొకటి కాదు అని చెప్పి రుజువు అయ్యాయి. కాబట్టి ఈరోజు అబద్ధాలతో మీరు ఈరోజు వరకు అనుకున్నారు, ప్రపంచాన్ని అంతా చుట్టాము అన్నట్టుగా సంబరపడ్డా ఈరోజు సత్యం ఛేదించుకుంటూ వాస్తవాలను బయటపెడుతూ వచ్చిందనేటువంటి వాస్తవం తెలిసిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మీరు మరక వేయాలని మీరే ఈరోజు నవ్వుల పాలయ్యారు. మీ కుట్రను అన్నిటిని కూడా మీరు చేసినటువంటి కుట్రలు అన్నిటి కూడా ఈరోజు భగ్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టని దెబ్బతీయాలని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని భంగపరచాలని ఒక కుట్ర పని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూసినారు. మంచి చేసినటువంటి వ్యక్తికి అది ఎప్పుడూ కలిసి వస్తుంది కాబట్టి అది శ్రీరామ రక్షగా నిలుస్తుంది అనేటువంటి దానికి ఈరోజు సెకీ ఒప్పందం మీద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి
ఏదైతే ఈరోజు ఆదేశాలు ఇచ్చిందో దాని మీద ఒక స్పష్టతనిచ్చిందో అది ఒక ఉదాహరణ. దీనిలో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి తారీఫ్, రిటైల్ సప్లై తారీఫ్. దీనిలో స్పష్టంగా చెప్పడం జరిగింది 7,000 మెగావాట్ సోలార్ పవర్ ప్రొక్యూర్మెంట్స్ ఫ్రమ్ సెకీ నుంచి మొత్తం దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏదైతే గతంలో పత్రికల్లో వచ్చే వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఇన్ ద కమిషన్స్ ఒపీనియన్ దేర్ షల్ బి ఎన్ ISTS చార్జెస్ అండ్ లాసెస్ వేవర్ యాజ్ పర్ ద MOP's ఆర్డర్స్. ISTS అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్. దానికి సంబంధించి గతంలో చెప్పాం మేము. చెప్తే పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ లేదు, ₹2.49 అవన్నీ అదనంగా పడతాయని చెప్పి పదే పదే ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు స్పష్టంగా నీట్గా రాశాడు. దీనిలో regulated contracts like subject PSS cannot be cancelled sumoto as requested by the stakeholders. కాబట్టి దీంతో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ద కమిషన్ ఫౌండ్ నో రీజన్ నాట్ టు ఇంక్లూడ్ 4,000 మెగావాట్స్ అవుట్ ఆఫ్ 7,000 మెగావాట్స్. అంటే 4,000 మెగావాట్లు, 7,000 మెగావాట్లో 4,000 మెగావాట్లు ఈరోజు ఇన్క్లూడ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరము లేదనేటువంటిది ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్లో పేర్కొనడం జరిగింది. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది, మీరు ఇంతవరకు ఏదైతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వర్తించదని మీరు ఏదైతే చెప్పారో దానికి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన మీడియా, ఆయనకు సంబంధించినటువంటి సైకో బ్యాచ్ ఎంత దుర్మార్గంగా ఈ విషయంలో వ్యవహరించాయనేటువంటి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. సెకీతో ఒప్పందం మేర లంచాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి, దాని ద్వారా అమెరికాలో ఒక కేసు బుక్ అయింది, ఇండియాలో కూడా కేసు బుక్ అవుతుంది, ఆంధ్రాలో కూడా కేసు బుక్ అవుతుందని చెప్పి రకరకాలైనటువంటి వార్తలు రోజు పత్రికల్లో వచ్చాయి, రోజు టీవీల్లో చూపించారు. జగన్ గారు దాని గురించి మీడియాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. సరే, ఆయన చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తానన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన శుద్ధాబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా స్పష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి సెకీ ఒక్కసారి ఆలోచన చేస్తే సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్నది. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండేవాడు అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం, మధ్య దళారులో వ్యక్తుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం కాదు. వాళ్ళకి ఎవరిస్తారు అనేదానికన్నా వాళ్ళు ఎవరి ద్వారా ప్రొక్యూర్ చేసుకుని మనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. దాంట్లో ఎవరు దళారీలు లేరు, థర్డ్ పార్టీ లేవు. ఎప్పుడైతే దళారీలు ఉండరో, థర్డ్ పార్టీలు ఉండదో అక్కడ అవినీతికి కూడా ఆస్కారం ఉండదు. ఆ కనీస కామన్ సెన్స్ లేకుండా దానిని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది భవిష్యత్తులో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు, లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటారంటే ముందుగానే వాళ్ళ మీద బురద జల్లేసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉండేవో ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ రాకుండా చేయడానికి, ఆ పాజిటివ్నెస్ క్రియేట్ చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడతారు. దాన్ని బహుశా దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు బురద చల్లడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి పరిస్థితి. కాబట్టి చరిత్రలో ఇది నిజంగా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకు ₹2.49 ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించాల్సినటువంటి పత్రికలు కానీ అభినందించాల్సినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వాస్తవాలుగా మాట్లాడాలి, నిజాలుగా మాట్లాడాలి. దానిని మరుగున పరిచే విధంగా ఆయనని ఏదో ఒక విధంగా దానిలో ఒక మరక అంటించేటువంటి విధంగా కట్టుకొదలడం జరిగింది. ఒకసారి చూస్తే దాదాపుగా దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా ₹4,400 కోట్ల ఈరోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఆదా అవుతుంది. అంటే దాదాపుగా 25 సంవత్సరాల్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ₹1,10,000 కోట్ల రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే
ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంపద సృష్టించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నేను సంపద సృష్టిస్తాను, వస్తే పంచి పెడతానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఆ సంపద సృష్టించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హితవు చెప్తున్నాను. చంద్రబాబు సమయంలో ఎక్కువ రేట్లకి ఒప్పందం చేశాడు. దానిని ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చూపించారు ఆ రోజు పత్రికలు. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎక్స్ట్రా రేటు కొనుక్కోవడం, అవినీతికి పాల్పడడం అనేటువంటిది ఒక స్పష్టత ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి రేటు కన్నా ఎక్కువకి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినా దాని మీద ఏదో మహత్తర కార్యం, గొప్ప కార్యం అన్నట్టుగా బాగా వదలడం జరిగింది. విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు పెనుభారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఈ పచ్చ సైకోలు మీడియా ఓ పక్క ఏ విధంగా వార్తలు రాసాయనేటువంటిది కూడా మీకు చూపిస్తాను, ఎంత దారుణంగా ప్రచారం చేశారో కూడా మీకు చూపిస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు జరిగినటువంటి ఆ నష్టాన్ని కూడా మీకు చూపిస్తాను. 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏకంగా 87,500 కోట్ల రూపాయలు సంపద ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు అవినీతి వల్ల 87,500 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్పుడేమో బాబు అంతా గ్రేట్ అన్నారు. పారదర్శకంగా ప్రజలు మేలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చౌకగా తీసుకొస్తే దాన్ని మాత్రం తప్పుపట్టారు. కాబట్టి ఇవాళ అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. దీనికి సంబంధించి సెక్కితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మీద ఎల్లో మీడియా, ఈనాడు ఈనాడు పత్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈ పచ్చ మీడియా, పచ్చ సైకోలు ఎంత వికృతపు రాతలు రాశాయి అని అంటే వాటన్నిటిని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఎంత విష ప్రచారం చేసే కూడా ఒకసారి చూపించాలి. వాటిల్లో ఒక పత్రిక జగన్కి ఆదాని లంచం, ఈయన చూసొచ్చినట్టుగా ఈనాడుకు సంబంధించినటువంటి ఆయన రామోజీరావు కొడుకు కిరణ్ 1,750 కోట్లు, జగన్కు ఆదాని లంచం 1,750 కోట్ల రూపాయలు. తర్వాత ఇంకొకటి రాశాడు, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. దీంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గోడ చూక్కున్నట్టుగా ఫోటో వేసాడు ఈనాడులో 22/11/2024. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఆ రోజు గోడ దుక్కినట్టుగా ఫోటో వేసావే, ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత నీది తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు బావిలో దూకాల్సినటువంటి పరిస్థితి రాలేదా మీకు? మీరు ఆ రోజు గోడ దూకినట్టుగా వేశారే, ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఆ రాతలన్నీ తప్పుడు రాతలని తెలిసి మీరు ఏ బావిలో దూకుతారో చెప్పండి. అటువంటి పత్రిక ఉండడానికి లేదు కదా. అంత అబద్ధ రాతలు రాసినటువంటి పత్రికలు రాసినటువంటి వ్యక్తి బావిలో దూకాల్సిందే కదా. నేను అవాస్తవాలు రాశానని చెప్పి ఒప్పుకోవాల్సిందే కదా. మరలా ఇంకొకటి, 25 ఏళ్లలో సెకీ భారం 1,10,000 కోట్ల రూపాయలు. అంటే ఇవన్నీ ఎంత అక్రమంగా రాశారు, ఎంత అన్యాయంగా రాశారు. ఇంకొకటి, సెకీ విద్యుత్కు ISTS ఛార్జీలు కట్టాల్సిందే. అంటే నీ క్రెడిబిలిటీ ఏంటి? 27/11/2024 నువ్వు రాసినటువంటి రాతలు ఒకసారి చూస్తే ఆ పత్రికను చూసుకొని ఆ పత్రిక నువ్వే తగలబెట్టుకోవాలి. నువ్వు రాసినటువంటి నీ పత్రిక, నీకు వేరే పని ఏం చేయబడలే. ఒరే ఈ పత్రికలో తప్పుడు రాతలు రాశా, ఈ పత్రిక సమాజంలో ఉండకూడదని చెప్పి, లేకపోతే ప్రజలు తగలబెడతారు ఆ పత్రికను. రేపు ఈనాడు పత్రికను రేపు రాబోయేటువంటి రోజుల్లో రాశారు. ఈరోజు రాశాడు, సెకీ విద్యుత్కి ISTS ఛార్జీలు కట్టాల్సిందే. ఈరోజు నేను చూపిస్తున్నా, మీకు ఏదైనా కళ్ళు పనేమో చూసుకో, లేకపోతే క్లియర్గా ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ దీనికి సంబంధించి వ్యవహారం ఉందని చెప్పి ఇచ్చినటువంటి వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దాంట్లో ERC ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా పేర్కొంది. దానికి ఏం సమాధానం చెప్తే ఏం చెప్పవు, మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి అబద్ధం సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి రోతరాతలు రాశారు మీరు. తర్వాత మరలా జగన్ ఆదాని లంచాల కహాని అంట. వీళ్ళే దానికి సంబంధించి ముడుపుల ముడి వీడింది, అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన. నెక్స్ట్, సెకీ దస్త్రానికి 7 గంటల్లో ఆమోదం, నిబంధనలు ఉల్లంఘించి ఆదానికి అనుమతించేశారు. ఏంది ఈనాడు రాసినటువంటి రాతలే. ఒప్పందం ఆదానితోనే, పేరుతో సెకీ, పేరుకే సెకీ, ఒప్పందం ఆదానితోనే. ఆదాని చేతిలో సెకీ కీలుబొమ్మ, ఆదాని విద్యుత్ కొనడమే అంతిమ లక్ష్యం, ఆదాని లేక సెకీ సంతకం, జగన్ ఆదాని లంచాల కహాని, ముడుపుల ముడి వీడింది, అక్రమాల దందా,
రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక అంటే వీళ్ళు మరక అంటిస్తా దానికి సంబంధించినటువంటి వీళ్ళు తీసుకున్నటువంటి వీళ్ళు పత్రికలు రాసినమైనే జగన్మోహన్ రెడ్డి గారికి అంతా మసక అంటుకున్నట్టుగా మళ్ళీ ఆయన జగన్పై పీసీ యాక్ట్ ఏమీ లేనటువంటి దానికి ఈయన చట్టాలు తీసుకొచ్చేసాడు. జగన్పై పీసీ యాక్ట్, చంద్రబాబు చేతికి జగన్ జుట్టు, మీ జుట్టు ఉంటుంది, ఈనాడు జుట్టు, ఆంధ్రజ్యోతి జుట్టు ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి జుట్టు ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి జుట్టు ఉండదు. ఉంటే ఏదన్నా ఉంటే పాపం జుట్టు కూడా లేదు వాళ్ళకి. ఈనాటికి సంబంధించిన రామోజీరావుకి లేదు, రామోజీరావు కొడుకు లేదు జుట్టు పట్టుకోవడానికి కూడా. కాబట్టి ఏదన్నా ఉంటే మీ జుట్టు ఆయన చేతిలో ఉంటుంది, మీ జుట్టు ఆయన చేతిలో ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది తప్ప మీ జుట్టు జగన్మోహన్ రెడ్డి గారి జుట్టు ఈ జన్మలో చంద్రబాబు నాయుడు పట్టుకునేట్టు ధైర్యం చేయలేడు. చంద్రబాబు నాయుడుకి అటువంటి పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకోండి, రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకునేది అలవాటు చేసుకోండి. ఆ భేటీలో మర్మమేమి, ఒక పారిశ్రామికవేత్తలు గారి దానికి సంబంధించినటువంటి పాత ఫోటోలను వేయడం, దాని మీద ఆ మర్మమేమి, ఏమి చేసినా స్కామే అంటే ఎంత దారుణంగా ట్రోల్ చేశారు, ఎంత దారుణంగా మీరు రాశారనేటువంటి దానికి ప్రజలు తెలియాలి కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాం మీకు. లేకపోతే మాకేమో సంతోషించి కదా మా మీద రాసినటువంటి మేము చూపించుకోవడానికి. అంటే మీరు ఎన్ని అబద్ధపు కోతలు కోస్తున్నారు, ఎంత రాతలు రాస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సన్మానం చేయాలా, వద్దంటే విన్నారా, సెకీతో సంకటం. కాబట్టి ఇవన్నీ ఎంత దారుణమైనటువంటి రాతలు రాశారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి ప్రజలు. కాబట్టి ఈరోజు వాస్తవం అయితే నిజంగా ఆ పత్రికలకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఉందని నేను అనుకోను. ఆ పత్రికలకు ఒకవేళ నిజంగా ఉంటే ఆ పత్రికలకి ఛానళ్ళకి ఈరోజు బేషరతుగా మేము తప్పుడు రాతలు రాశాం, తప్పుడు చూపించాం, రాతలు రాశాం, తప్పుడు కథనాలు ప్రసారం చేశాం, కాబట్టి మేము ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ప్రజలకు క్షమాపణ చెప్తామని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదనుకుంటే ముక్కు నేలకేసి రాయాలి మీరు. అయ్యో మేము పొరపాటును రాసాం, ఈ రాతలన్నీ కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చెప్పింది కాబట్టి మా రాతలకు మేము ముక్కు నేలకేసి రాస్తున్నామని చెప్పింది. లెంపలేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చెంపదెబ్బలు వేసుకోవాలి, మీరు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు నిజం ఏదో చెప్పిన సామెతంగా బయటకు వచ్చేలాగా అబద్ధం ప్రపంచాన్ని చూపుతొస్తుందని చెప్పి ఒక సామెత ఉంది. ఆ అబద్ధపు దీనికి రెక్కలు తొడిగే వార్తలకి మీరు ఇంకా వ్యాప్తి చేయాలనేటువంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి మీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఈరోజు బద్దలైపోయాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి సందర్భం.